Yes, friends. So let us go further to this topic. So the next interesting thing in English. So తర్వాత ఈ ముఖ్యమైన అంశము ఈ ప్రాముఖ్యత ఉన్న అంశాలు చెప్పాను కదా ఫండమెంటల్స్లో, అది ఏంటంటే కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇంగ్లీష్లో ఎన్ని రకాలైనటువంటి వాక్యాలు ఉన్నాయి? టోటల్ ఇంగ్లీష్ మొత్తం ఉంది, చాలా ఉందన్నమాట. సో వీటిల్లో సార్ మాకు చెప్పండి ఎన్ని రకాలు ఉన్నాయి వాక్యాల్లో ఎన్ని రకాలు అని మీరు అడిగితే కేవలం 4 రకాలు మాత్రమే ఉన్నాయి ఇంగ్లీష్లో. సో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ సెంటెన్స్ అన్నా చూడండి, ఆ సెంటెన్స్ ఈ 4 రకాల్లో ఏదో ఒక రకానికి చెందుతుంది. సో ఆ రకాలు ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్స్ ఫస్ట్ది, రెండోది వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు వినండి. సో ఫస్ట్ది డిక్లరేటివ్ సెంటెన్స్, రెండోది ఇంటరాగేటివ్ సెంటెన్స్, సో మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్, నాలుగోది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అర్థమైంది కదా? సో ఐ షల్ రిపీట్ అగైన్: డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మీరు ఏ సెంటెన్స్ని ఏ టెక్స్ట్ బుక్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ, మ్యాగజైన్లో కానీ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఆ సెంటెన్స్ ఈ 4గిట్లో ఒకటి అయి ఉంటుంది. అది డిక్లరేటివ్ అన్నా ఉండొచ్చు, లేకపోతే ఇంటరాగేటివ్ అన్నా ఉండొచ్చు, లేకపోతే ఇంపరేటివ్ అన్నా ఉండొచ్చు, లేకపోతే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా అయ్యి ఉండవచ్చు అన్నమాట. అసలు ఈ సెంటెన్స్ ఎలా ఉంటాయి అని మనం తెలుసుకుంటే మనం ఏ సెంటెన్స్నైనా మనం ఫ్రీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, మాట్లాడచ్చు, రాయొచ్చు కదా. సో కాబట్టి ఈ సెంటెన్సెస్లో రకాలు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవేవో చూడండి. ఫస్ట్ది నేను బోర్డు మీద రాశాను, డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఏంటంటే దే డిక్లేర్ ఎ ఫ్యాక్ట్. తెలుగులో కూడా రాశాను, ఒక నిజాన్ని చెప్పేవి. సో ఒక నిజం, అది అబద్ధం అయితే కాదు, నిజము. ఆ నిజాన్ని సింపుల్గా చెప్పేటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనే అనాలి మనం. వాటికి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడు. రామ్ ఈజ్ గుడ్, రాముడు మంచివాడు. సింపుల్గా రామ్ ఈజ్ గుడ్, మంచివాడు అన్నట్టు, లేకపోతే మంచివాడు అన్నట్టు. అది రామ్ ఈజ్ గుడ్ అంటే రాముడు మంచివాడు, అంతే, అయిపోయింది. బాయ్కి అనేం లేదు, మ్యాన్ అన్నా కావచ్చు, బాయ్ అన్నా కావచ్చు. రామ్ ఈజ్ గుడ్ మీన్స్ రాముడు మంచోడు, అంతే, సింపుల్. తెలుగులో, మన తెలుగులో మాట్లాడే రాముడు మంచోడు. నెక్స్ట్ సావిత్రి ఈజ్ నైస్. సావిత్రి చాలా నైస్ గర్ల్. సో నైస్ని మీరు తెలుగులో ఏమనాలో తెలియదు. ఆమె కూడా గుడ్ అంటే మంచి అని వస్తుంది, కానీ నైస్ అంటే ఏం చెప్పాలో మీరే చెప్పండి నాకు తెలుగులో. ఓకే, నైస్ గర్ల్. సావిత్రి ఈజ్ నైస్ టు ఎవ్రీ వన్. అందరితో చక్కగా అనొచ్చు, చక్కగా బాగా ఉండే అమ్మాయి అని చెప్పచ్చు. ఐ హ్యావ్ 2 children. నాకు 2 పిల్లలు. ఐ హ్యావ్ 2 children. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్నమాట. నాకున్నది 2 పిల్లలు. అట్లాగే సావిత్రి మంచి చక్కటి అమ్మాయి, అందరితో చక్కగా ఉండే అమ్మాయి. రామ్ అబ్బాయి మంచి అబ్బాయి, అలాగా. సో రామ్ ఈజ్ ఎ గుడ్. సో ఇవన్నీ డిక్లేర్ చేశాయన్నమాట. ఇంకా మీరు ఏమైనా చెప్పచ్చు అనమాట. ఐ స్టడీడ్ మై బిఎస్సీ అగ్రికల్చర్, ఐ స్టడీడ్ ఎంకామ్, ఐ స్టడీడ్ ఫిజిక్స్ ఎక్సెట్రా, ఐఎమ్ ఇన్ 10th class, ఎనీథింగ్. ఐ హ్యావ్ సీన్ ఎ వెరీ గుడ్ గార్డెన్, ఇలాంటివన్నీ. ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ హౌస్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫర్నిచర్ ఎట్ మై హౌస్. ఇవన్నీ డిక్లరేటివ్ సెంటెన్సెస్, అన్నీ ఫ్యాక్ట్సే, బట్ నాట్ లైస్. అబద్ధాలు కాదు, నిజాలైతేనే వాటిని డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని అనొచ్చు మనం. సో దే డిక్లేర్ ఎ ఫ్యాక్ట్. ఒక నిజాన్ని మనకి డిక్లేర్ చేస్తాయి, అంటే చెప్తాయి. ఒక నిజాన్ని చెప్పే సెంటెన్సెస్ అన్నీ కూడా ఏ కోవలోకి వస్తాయి? డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని వస్తాయి. ఎగ్జాంపుల్స్: రామ్ ఈజ్ గుడ్, సావిత్రి ఈజ్ నైస్, ఐ హ్యావ్ 2 children. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేటగిరీకి పోయారంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మనకి తెలుగులో కూడా ఉంటాయి అన్నమాట. వీటిని క్వశ్చనింగ్ సెంటెన్సెస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే దే ఆస్క్ ఏ క్వశ్చన్. ఎక్కడికి వెళ్ళావు, ఇలాంటివి అనమాట. మన తెలుగులో ఉన్నాయి కదా. ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వస్తావు, వస్తావా రావా, ఉన్నావా లేవా, ఉంటావా లేదా, ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు వస్తున్నావా లేదా, మాతో వస్తావా లేదా, ఇలాంటివి అన్నీ కూడా మనకి తెలుగులో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్ని ఎలాగ అడగాలనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు ఇచ్చాను, చూడండి. ఎప్పుడు ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఇట్లా క్వశ్చన్ రూపంలో ఈ విధంగా ఉంటాయి.
హూ ఆర్ యూ, ఎవరు నువ్వు, ఫస్ట్ క్వశ్చన్ అనమాట. హూ ఆర్ యూ. మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు మనం ఇమీడియట్గా ఏమంటాం, హూ ఆర్ యూ, ఎవరు ఇంతకు అసలు నువ్వెవరో చెప్పవయ్యా అన్నట్టు అనమాట. హూ ఆర్ యూ. నెక్స్ట్ వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు. నెక్స్ట్ వెన్ డు యూ కమ్, ఎప్పుడు వస్తావు. నేను వస్తాను, 6 o'clock బర్త్డే ఫంక్షన్ ఉంది ఇంట్లో, అరేంజ్ చేసావు, నువ్వు రావాలి అని వైఫ్ హస్బెండ్ని పిలుస్తోంది. అప్పుడు వెన్ డు యూ కమ్, ఎప్పుడు వస్తావు నువ్వు. వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, హూ అంటే ఎవరు, హూ ఆర్ యూ నువ్వెవరు, అది హూ మీన్స్ ఎవరు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వెన్ డు యూ కమ్, అండ్ వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి బాబు చెప్పు, ఇంతకీ నాకు తెలుసు బాగానే ఉన్నావు, అంత పరిచయం అయింది, కానీ నీ పేరు మాత్రం నాకు తెలియదు. వాట్ ఈజ్ యువర్ నేమ్, టెల్ మీ ప్లీజ్ అని అడుగుతాం, అంటే నీ పేరు చెప్పమని. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్. నెక్స్ట్ విచ్ బుక్ డూ యూ లైక్, నేను పుస్తకాల షాప్కి వెళ్ళాను, అక్కడ ఒక 2-3 పుస్తకాలు చూపించాడు, అన్నీ చూస్తూ ఉన్నాను, ఇది చూస్తా అది చూస్తున్నా. ఆయనకి వేరే కస్టమర్ వచ్చాడు, ఆ కస్టమర్ని కూడా అటెండ్ అవ్వాలి, బిజీగా ఉన్నాడు. అలాంటప్పుడు నన్ను అడుగుతాడు, విచ్ బుక్ యూ లైక్, ఇవన్నీ మిగతా తీసేయమంటారా, ఈ 2 ఉంచమంటారా అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఆయన అడిగే క్వశ్చన్ అంటే విచ్ బుక్ డూ యూ లైక్. అర్థమైందా. సో ఇవన్నీ కూడా వీటిల్ని మనం ఏమంటామంటే, చూడండి ప్రతి దాంట్లో WH ఉంది, ఇక్కడ కూడా WH, ప్రతి వర్డ్లో W దాని ఫాలోడ్ బై హెచ్ ఉంది. వీటిని మనం ఏమంటామంటే WH ఫార్మ్స్ అంటారు. ఈ WH ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. అవి క్వశ్చనింగ్కి ఉపయోగపడతాయి అన్నమాట. ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా అవి వాటిల్లో ఏదో ఒక WH ఫామ్ ఉంటుంది. సో హూ ఆర్ యూ, నువ్వెవరు. వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడున్నావు. వెన్ డు యూ కమ్, నువ్వు ఎప్పుడొస్తావు. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి. విచ్ బుక్ డూ యూ లైక్, నువ్వు ఏ పుస్తకాన్ని ఇష్టపడుతున్నావు, ఏ పుస్తకం నువ్వు తీసుకోదలుచుకున్నావు, అలాంటివి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇంకా మిగతా రకాలు కూడా చూసేస్తాం. మిగతా రకాలు ఏంటి, ఒకటి డిక్లరేటివ్ కవర్ చేసాం, రెండవది ఇంట్రాగేటివ్ కవర్ చేసాం, తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్. అవి చాలా ఇంపార్టెంట్. ఇంపరేటివ్ సెంటెన్స్ అవి ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాం. దాని తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఓకే, ఈ 4 రకాలు మాత్రమే మనకి ఇంగ్లీష్లో ఉన్న అన్ని సెంటెన్సెస్. వీటిలో ఏదో ఒక దానికి ఎక్కువకో ఆ రకానికో చెంది ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో లెట్ us go to the next slide and see. So let us go to the next 2 types of sentences. మిగతా 2 రకాలు కూడా మనం ఇక్కడ చూడండి. ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే, మనకి ఒక ఆర్డర్ ఇస్తారనమాట. చెప్తే మనం హోటల్కి వెళ్తే ఆర్డర్ ఇస్తాం, ఆర్డర్ ప్లీజ్ అని అడుగుతాడు వెయిటర్. సో అప్పుడు మీరు 2 ఇడ్లీ 1 చపాతి అని చెప్పి మనం ఏదో ఆర్డర్ ఇస్తుంటాం. అట్లా ఆర్డర్ కానీ కమాండ్, అది కమాండింగ్గా ఉంటుందన్నమాట. చెప్పేటువంటి చాలా కమాండ్ ఉన్నాయి. వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి రా, దీన్ని పోస్ట్ చేయి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఎందుకు రావట్లేదు, ఇలాంటివి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు, ఇలాంటి కమాండింగ్గా ఉండేటువంటి వర్డ్స్ అన్నీ కూడా, సెంటెన్సెస్ కూడా దీని కిందకు వస్తాయి. లేకపోతే ఒక రిక్వెస్ట్, దయచేసి మీ బైక్ ఇస్తారా, తర్వాత అక్కడికి వెళ్ళి రాగలరా మీరు, నా కోసం నాకు కొంచెం హెల్ప్ చేస్తారా, ఇట్లాంటివి రిక్వెస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఆఫర్, ఈ ఐస్ క్రీమ్ తీసుకోండి, కొంచెం నీళ్లు తాగుతారా, ఇలాంటివి ఆఫర్ అంటాం దాన్ని. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని గౌరవించడానికి వాళ్ళు ఏం చెప్తారు, కూర్చోండి, కొంచెం ఏమైనా తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా, మంచినీళ్ళు ఇచ్చానా, మజ్జిగ ఇచ్చానా, ఎండలో వచ్చారా అని అడుగుతుంటారు. సో ఇలాంటివి అన్నమాట. సో ఒక ఆర్డర్ కానీ, ఒక కమాండ్ కానీ, కమాండ్ అన్న ఆర్డర్ 2 ఒకటే అది, లేకపోతే ఒక రిక్వెస్ట్ కానీ, ఒక ఆఫర్ కానీ ధ్వనించేటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఉంటే గాన అలాంటి వాటిని మనం ఏమనాలి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి. మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా, అది ఒక కమాండ్ లాంటిదే అన్నమాట. సో పోస్ట్ దిస్ లెటర్, ఈ లెటర్ని పోస్ట్ చేయి, పోస్ట్ దిస్ లెటర్. డూ ఇట్, నేను చెప్పింది చెయ్యి, మాట్లాడకు, నేను చెప్పాను కదా అది చెయ్యి. జనరల్గా పేరెంట్స్ పిల్లల్ని అంటుంటారు ఈ మాట, డూ ఇట్ వాట్ ఐ సే, నేను చెప్పింది చెయ్యి అంటుంటారు. అది కూడా ఒక రకమైన కమాండ్ మాత్రమే అన్నమాట. లేకపోతే కొద్దిమంది ప్రేమగా చెయ్యి నాన్న, నేను చెప్పాను కదా అంటారు. అది కొంచెం రిక్వెస్ట్గా ఉంటుంది. కానీ డూ ఇట్
చెప్పింది చెయ్యి అన్నారనుకోండి, అది కమాండ్ కిందకే వస్తుంది. టేక్ దిస్ ఐస్ క్రీమ్, సో అది ఆఫర్. టేక్ దిస్ ఐస్ క్రీమ్, బేబీ టేక్ దిస్ ఐస్ క్రీమ్, తీసుకోమ్మా అని ఇవ్వడం. కెన్ ఐ హ్యావ్ దిస్, నేను ఇది తీసుకునేనా అని అడగడం, అంటే రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. కెన్ ఐ హ్యావ్ దిస్ అది. సో లెండ్ మీ యువర్ బైక్ ప్లీజ్. ఒక ఫ్రెండ్, మీ ఫ్రెండ్ నిన్ను అడిగాడు, వాడు బైక్ తీసుకురాలేదు, బైక్ ఏదో రిపేర్ వచ్చింది, ఆ షోరూంలో ఇచ్చాడు రిపేర్కి, అందుకని తనకి బైక్ అర్జెంటుగా కావాలి, అందుకని నిన్ను అడుగుతున్నాడు. లెండ్ మీ యువర్ బైక్ ప్లీజ్, నీ బైక్. లెండ్ అంటే అప్పుగా ఇవ్వడం, ఎవరు అప్పుగా ఇవ్వరు, ఇవ్వమని అడగడాన్ని ఇంగ్లీష్లో అదే ఉంది, లెండ్ అనే ఉంటుందన్నమాట. లెండ్ ఆర్ గివ్ మీ యువర్ బైక్ అని కూడా అనొచ్చు మనం. గివ్ మీ యువర్ బైక్ ప్లీజ్ ఈజ్ ఓకే, ఆర్ లెండ్ మీ యువర్ బైక్ ఈజ్ ఆల్సో ఓకే, రెండు రకాలుగా మనం అనొచ్చు. సో బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ ఏ కమాండ్. పోస్ట్ దిస్ లెటర్, మీ లెటర్ పోస్ట్ చేయి, అది కూడా కమాండే. డూ ఇట్, కమాండ్, చెయ్యి అన్నట్టు. టేక్ దిస్ ఐస్ క్రీమ్, ఆఫర్, అది తీసుకో అని ఒక ఆఫర్ చేస్తున్నాడు. కెన్ ఐ హ్యావ్ దిస్, రిక్వెస్ట్, అది నేను ఇది తీసుకోవచ్చా అన్నట్టు. లెండ్ మీ యువర్ బైక్ ప్లీజ్, ఇది కూడా రిక్వెస్టే, నీ బైక్ కొంచెం ఇస్తారా ప్లీజ్ అని. సో ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు గమనిస్తే దీంట్లో ఒక గ్లేరింగ్గా మీకు ఒకటి కనబడుతుంది. ఏంటి చెప్పగలరా? కొంచెం ఆలోచించండి. మీకు ఒక చిన్న క్లూ కూడా ఇస్తాను. సెంటెన్స్లో ఏముంటాయి? సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్, ఈ మూడు కంపల్సరీగా ఉంటాయని ఇప్పటిదాకా చెప్పాను నేను. కానీ ఈ సెంటెన్సెస్ మీరు గమనిస్తే దీంట్లో మీకు ఏం మిస్సింగు? ఎస్, యు ఆర్ రైట్, సబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఇంగ్లీష్లో సబ్జెక్టు ఉండదు. ఎందుకు ఉండదు చెప్పండి? ఎందుకంటే ఇది నేను చెప్పేది నేను, వినేది నువ్వు. సో కాబట్టి ఐ అనేది ఫస్ట్ పర్సన్ నేను చెప్తున్నాను, నీకు చెప్తున్నాను, కాబట్టి యూకి చెప్తాను. అది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే ఏంటి అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చెప్పేది నేను. బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఎవరు చెప్తున్నారు? నేను. ఎవరు వింటున్నారు? నా ఎదురుగుండా ఉన్నవాడు వింటున్నాడు, కాబట్టి యూ అని పెట్టను నేను. యూ బ్రింగ్ మీ అనే అర్థం, దీని అర్థం యాక్చువల్గా ఇక్కడ యూ ఉంది. యూ పోస్ట్ దిస్ లెటర్ అనే అర్థం, కానీ యూ అని అన్నారు ఎవరు? నువ్వు పోస్ట్ చేయని అనరు ఎవరు. పోస్ట్ చేయి అంటారు తప్పితే ఎదురుగుండా ఉన్న వ్యక్తిని నువ్వు పోస్ట్ చేయి అనరు. ఓకేనా? అది అందుకని నువ్వు అంటే యూ అనమాట. సో ఆ యూ అనేది ఇక్కడ మిస్సింగ్. యూ పోస్ట్ దిస్ లెటర్, నో యూ వాడలేదు. డూ ఇట్ అంటే నువ్వు చెయ్యి అని అర్థం. ఓకే, సో టేక్ దిస్ ఐస్ క్రీమ్, కెన్ ఐ హ్యావ్ దిస్ అని అంటే దీనికి రిక్వెస్ట్ కూడా దీంట్లో సబ్జెక్ట్ ఏమి ఉండదు, అడుగుతున్నాడు. లెండ్ మీ యువర్ బైక్, దీనిలో కూడా సబ్జెక్ట్ ఏమి. సో కాబట్టి వీటన్నిటిలో కూడా సబ్జెక్టు ఇంప్లాయిడ్ సబ్జెక్ట్ అంటారు దాన్ని. సబ్జెక్ట్ ఏంటి? యూ. ఇట్ ఈస్ అన్ ఇంప్లాయిడ్, అంటే మనం అర్థం చేసుకుంటాం. చెప్పేవాళ్ళు వినేవాడు ఎదుటికుండా ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకుంటాడు. డూ ఇట్ అంటే నేను నీకు చెప్తున్నాను, నీకు అర్థమైపోతుంది. సో కాబట్టి అక్కడ యూ డూ ఇట్ అని పెట్టను. కానీ ఒక్క చోట మాత్రం ఇది కరెక్ట్గా అవుతుంది. గెట్ అవుట్ అని ఒక అతను అన్నాడు అనుకోండి, అప్పుడు రెండో అతను ఏమంటాడంటే యూ గెట్ అవుట్ అంటాడు. ఫస్ట్ అనే అతను గెట్ అవుట్ అంటాడు, రెండో అతను ఏమంటాడు ఇమ్మీడియట్గా నో ఐ డోంట్ గెట్ అవుట్, యూ గెట్ అవుట్ అంటాడు. అప్పుడు మాత్రమే యూ వస్తుంది. సో నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు అని చెప్తున్నాడు కాబట్టి అప్పుడు యూ గెట్ అవుట్ అని వాళ్ళు అంటారు అనమాట. సో అక్కడ ఒక్క పరిస్థితిలో తప్ప మిగతా చోట్ల ఇంపరేటివ్ సెంటెన్సెస్ దేనిలో కూడా సబ్జెక్టు ఒమిటెడ్, సబ్జెక్టు ఉండదు. అంటే ఆ సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవాలి, వినే వాళ్ళకి అర్థమైపోతుంది. మనం ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్గా మళ్ళీ పెట్టాల్సిన పని లేదు అని నేను చెప్తున్నా. ఓకేనా? బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, పోస్ట్ దిస్ లెటర్, యూ పోస్ట్ దిస్ లెటర్, యూ డూ ఇట్ అని అర్థం, డూ ఇట్. టేక్ దిస్ ఐస్ క్రీమ్, యూ టేక్ దిస్ ఐస్ క్రీమ్ అని అర్థం. కెన్ ఐ హ్యావ్ దిస్, నేను తీసుకునేదా. లెండ్ మీ యువర్ బైక్ ప్లీజ్, నీ బైక్ నాకు అప్పుగా ఇస్తావా, కొంచెం ఇస్తావా, నేను వెళ్ళి రావాలి అని అడగ. సో ఇవన్నిటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. వెరీ వండర్ఫుల్, ఎందుకంటే కమాండ్కి వాడచ్చు, ఆర్డర్కి వాడచ్చు, రిక్వెస్ట్కి వాడచ్చు, ఆఫర్కి వాడచ్చు. వీటన్నిటికీ మనం చక్కగా ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం కంపల్సరీగా యూజ్ చేయాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకా వీటిలో డీటెయిల్స్ నేర్చుకుందాము. ఎప్పుడు ఏ సెంటెన్సెస్ వాడాలి, ఎలా వాడాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. లాస్ట్ది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ సారో.
ఒక సడన్గా బస్ట్ అవుతుంది. అంటే మనం ఆ ఆనందం తట్టుకోలేక ఒకసారి ఆహా అని అరిచేస్తాం కదా, ఓ గాడ్ అంటాం మనం చూస్తే. సో సమ్ గాస్ట్లీ ఇన్సిడెంట్ చూస్తాము, ఏవో రకరకాల, ఓ అయ్యో అలా అయిందా అని అంటాం, ఓ అయ్యో అని అన్నాము, అదే ఎక్స్క్లమేషన్ అంటే. అంటే మనకి సడన్గా చెప్పుకోకుండా మనకు తెలియకుండానే మనకి ఒక ఆనందం కానీ లేకపోతే ఒక విధమైనటువంటి జాలి కానీ దయ కానీ వస్తుంది. వచ్చినప్పుడు అయ్యో అలా జరిగిందా, అది దయ. సో జాలి కలగడం, వావ్ మనం గెలిచేసాం, నాకు జాబ్ వచ్చింది, ఎస్ ఐ గాట్ ద జాబ్ అని అంటాం. అలాంటి వాటిని ఏంటంటే మన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం. దీనిలో కంపల్సరీగా ఆశ్చర్యార్థకం మార్క్ అంటాం కదా, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. వావ్ ఐ గాట్ ఎ జాబ్. ఒక అబ్బాయి అరుస్తున్నాడు ఆనందంతో, వావ్ ఐ గాట్ ద జాబ్. ఇక్కడ ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో ముఖ్యంగా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చెప్పినప్పుడు మనలో ఉద్వేగం కానీ మన ఎమోషన్స్ కానీ బయటకు వస్తాయి వాటిల్ని. అదే రిటర్న్ ఇంగ్లీష్లో ఇవేం ఉండవు అన్నమాట. రిటర్న్ ఇంగ్లీష్లో ఎలా ఉంది, వావ్ ఐ గాట్ ద జాబ్ అంతే. రిటర్న్లో హుర్రా హుర్రా వీ వన్ ద గేమ్ అంతే, అలా ఉంటుంది. కానీ మనం పలికినప్పుడు మన స్పోకెన్ ఇంగ్లీష్లో అదే ప్రత్యేకత. సో మనం పలికినప్పుడు దాంట్లో క్వశ్చనింగ్ సెంటెన్సెస్ ఎప్పుడు క్వశ్చన్ లాగా ఉండాలి. వేర్ ఆర్ యూ, వెన్ డూ యూ కమ్, వేర్ డూ యూ గో, అలాగా క్వశ్చన్. దాన్ని వినేవాడికి అర్థమవుతుంది అది క్వశ్చను అని చెప్పేసి. ఇక్కడ ఈ వీటిలో రిక్వెస్ట్ కూడా టేక్ దిస్ ప్లీజ్, అక్కడ ఎంతో చక్కగా నువ్వు ఇది తీసుకోండి అన్నట్టుగా చక్కగా అడుగుతావు అనమాట. కెన్ ఐ హ్యావ్ దిస్, నేను ఇది తీసుకోవచ్చా అని అడుగుతా. సో ఇది ముఖ్యం. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం మాట్లాడినప్పుడు మన స్వరం ముఖ్యం, దాన్ని స్ట్రెస్ చేయడం, గట్టిగా మాట్లాడడం, స్లోగా మాట్లాడడం, మంద్రంగా మాట్లాడడం అంటారే అది చాలా ముఖ్యం అన్నమాట. సో అది మీరు గుర్తుపెట్టుకొని ఆ విధంగా మాట్లాడాలి. మాట్లాడినప్పుడే మన స్పీచ్లో ఒక విధమైన గ్లో వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. లేకపోతే వినే వాళ్ళకి కొంచెం బోరింగ్గా కూడా అనిపించచ్చు. ఇక్కడ చూడండి, వావ్ వావ్ ఐ గాట్ ద జాబ్ అంటే ఎలా ఉంది, వావ్ ఐ గాట్ ద జాబ్ బాగాలేదు. అలాగే ఇట్లాగే హురా హురా వీ వన్ ద గేమ్ విత్ ద బర్స్ట్ ఆఫ్ జాయ్. అలాస్, ఇక్కడ కూడా మళ్ళీ అలాస్ అనకూడదు, ఎందుకంటే ఇది సారో కాబట్టి మనం అలాస్ అని గట్టిగా అనడానికి లేదు. అందుకని ఇక్కడ అలాస్ అయ్యో అన్నట్టు, అయ్యో అంట, అయ్యో అనమన్నమాట మనం ఇప్పుడు. అలాస్ హీ లాస్ట్ అట్ హిజ్ ఓన్ గేమ్. హాకీ అతనికి ఓన్ గేము, కానీ ఆ గేమ్లోనే ఆయన ఓడిపోయాడు అని చెప్తున్నా. ఇవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో మీరు ఇందులో గమనించాల్సింది ఏంటంటే వావ్ అనేటువంటిది ఎక్స్క్లమేటరీ వర్డ్, హుర్రా అనేది ఎక్స్క్లమేటరీ వర్డ్, అలాస్ అనేది ఎక్స్క్లమేటరీ వర్డ్. ఈ ఎక్స్క్లమేటరీ వర్డ్స్ని ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంటర్జెక్షన్ వర్డ్స్ అంటాం. సో దిస్ ఈజ్ అన్ ఇంటర్జెక్షన్, దిస్ ఈజ్ అన్ ఇంటర్జెక్షన్, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంటర్జెక్షన్. ఇది తర్వాత చెప్తాను నేను. ఇవన్నీ ఇంటర్జెక్షన్ వర్డ్స్. ఇంతవరకు ఒక సెంటెన్స్ యాక్చువల్గా, ఇది మళ్ళీ వేరే సెంటెన్స్. ఇక్కడ రెండో సెంటెన్స్ మనం మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ పెట్టాలి, ఐ క్యాపిటల్, వీ క్యాపిటల్ కాదు. హీ లాస్ట్ అట్ హిజ్ ఓన్ గేమ్. సో అర్థమైందా? సో ఇది నాలుగో రకం. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నామంటే బ్రీఫ్గా చెప్తే, సో ఒక సెంటెన్స్లో 3 పదాలు అన్నాను, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ అని. కానీ కొద్దిమంది గ్రామేరియన్స్, ఇంగ్లీష్ గ్రామర్ రాసిన వాళ్ళు ఏం చేశారంటే సబ్జెక్ట్ని పక్కన ఉంచేసి వెర్బ్ని ఆబ్జెక్ట్ని రెండింటిని కలిపి ప్రిడికేట్ అని అన్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ దేనికి వచ్చామంటే కొన్ని వెర్బ్స్ ట్రాన్సిటివ్ ఇన్ నేచర్ అని చెప్పా. అంటే యాక్షను సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ అవుతుంది అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. తర్వాత అలాగే కొన్ని వెర్బ్స్ ఇంట్రాన్సిటివ్ అని చెప్పాను. అలాంటి కేసెస్లో యాక్షను సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ అవ్వదు. అది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మీకేం చెప్పానంటే సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఉన్న అన్ని సెంటెన్సులు కూడా కేవలం 4 రకాలే అని చెప్పాను. అవేంటి? డిక్లరేటివ్ సెంటెన్స్, దే డిక్లేర్ ఎ ఫ్యాక్ట్, రామ్ ఈజ్ గుడ్, సీత ఈజ్ వెరీ నైస్ గర్ల్, అలాంటివి. రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, అవన్నీ క్వశ్చనింగ్ సెంటెన్స్, అవన్నీ కూడా మనల్ని ఒక క్వశ్చన్ అడగడానికి ఇంటర్వ్యూలో ముఖ్యంగా పనికొస్తాయి.
తర్వాతది ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఒక కమాండ్ కానీ, ఒక ఆర్డర్ కానీ, ఒక రిక్వెస్ట్ కానీ, ఒక ఆఫర్ కానీ అడగడానికి మనము వీటిల్ని తరచుగా వాడుతుంటాము. ఎగ్జాంపుల్స్ రాశాను. బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, పోస్ట్ దిస్ లెటర్, డూ ఇట్, టేక్ దిస్ ఐస్ క్రీమ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. తర్వాత లాస్ట్ కేటగిరీ ఆఫ్ వచ్చేసి ఇవి కొంచెం తక్కువగా ఉంటాయి ఇంగ్లీష్లో. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, సడన్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ సారో. ఎగ్జాంపుల్స్ చెప్పాను. హురా, వీ వన్ ద గేమ్. హురా, వావ్, ఐ గాట్ ద జాబ్. అలాస్, she is dead, she is no more. Or another sentence, alas, he lost at his own game. So most importantly, this is a one word and must be ended with a exclamatory mark. డెఫినెట్గా ఉండాలి, ఆశ్చర్యార్థక మార్క్ ఉండాలి. నెక్స్ట్ సెంటెన్స్ క్యాపిటల్ లెటర్తో బిగిన్ అవ్వాలి. డియర్ ఫ్రెండ్స్, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకొన్ని ఫండమెంటల్స్ మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్చుకుంటాం, సో దట్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ సో వైబ్రెంట్లీ అండ్ సో ఎనర్జెటికల్లీ అండ్ సో ఫ్లూయెంట్లీ. థ్యాంక్ యూ.